నియోజకవర్గంలో అనేక దందాలకు పాల్పడుతున్నారని కూటమి నేతలు స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి తెలుగుదేశం పార్టీ మద్దతు మీడియా ఏకపక్షంగా మద్దతుగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ఏకంగా చింతమనేని ప్రభాకర్ దగ్గరకు వెళ్లి ఆయనకు సంఘీభావం కూడా తెలిపారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు, టీవీ ఛానళ్లు ఈ వార్తను ప్రచురించిన విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా అయితే చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే అనుచరులను 200 మందిని వెంటేసుకొని జేసీబీలతో వెళ్లి న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ ఉపాధ్యక్షుడు ఈడుపాటి శ్రీనివాస్ బాబు ఇంటిపైన దాడి చేశారు. అక్కడున్న గేట్లను పట్టుకొని ఊగిపోయారు చింతమనేని ప్రభాకర్. ఇప్పుడే కూల్ చేస్తామంటూ ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు అర్ధరాత్రి చింతమనేని ప్రభాకర్. లీడ్ ఇది ఉండాలి పత్రికల్లో, కానీ తెలుగుదేశం పార్టీ అనుకూలమని పేరున్న పత్రికలు, టీవీ ఛానళ్లు మొత్తం లీడును మార్చేసి మొత్తం న్యాయవాది శ్రీనివాస్ బాబుదే తప్పు అన్నట్టుగా వార్తను ప్రచురించడంతో పాటు ఏకంగా ఇంటి మీద చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే దాన్ని మాత్రం జస్ట్ ఇల్లు ముట్టడించిన చింతమనేని ప్రభాకర్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. మహా టీవీ చింతమనేని ప్రభాకర్ ను ఏకంగా సౌమ్యుడు అని అభివర్ణించింది. చాలా సౌమ్యుడిగా ఉంటున్న చింతమనేని ప్రభాకర్ తన పని తాను చేసుకుపోతూ ఉంటే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకుల్ని చేరదీసి చింతమనేని ప్రభాకర్ కి వ్యతిరేకంగా కోవర్ట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు కూడా అలా వైసీపీ తరఫున కోవర్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి అని మహా టీవీ ఆరోపించింది. అంటే చింతమనేని ప్రభాకర్ సౌమ్యుడు, ఆయన ఎవరి జోలికి వెళ్లడం లేదు అన్నది మహా టీవీ నిర్ధారణ. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఒక ఎమ్మెల్యే ఉండి 100 మంది కార్యకర్తల్ని, జేసీబీని వెంటేసుకుని వారి తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన ఇల్లు కూల్చేందుకు చింతమనేని ప్రభాకర్ వెళ్తే ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్లైన్ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నేత ఈడుపుగంటి సస్పెన్షన్. అంటే అతన్ని సస్పెన్షన్ చేశారు అన్న వార్తని ప్రముఖంగా ఇచ్చారు. ఇక జిల్లా ఎడిషన్లో అయితే చింతమనేని వర్సెస్ ఈడుపుగంటి అని హెడ్లైన్ పెట్టి చింతమనేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈడుపుగంటి అంటూ దాన్ని ప్రధానంగా లీడ్ తీసుకొని వార్తను ప్రచురించారు. ఇక ఈనాడు కూడా సేమ్ మెయిన్ ఎడిషన్ లో అయితే చాలా చిన్నగా వార్త ఇచ్చారు. అక్కడ కూడా చింతమనేని ప్రభాకర్ శ్రీనివాస్ బాబు ఇంటి మీద దాడి చేసిన అంశాన్ని కాకుండా చింతమనేనిపై అనుచిత వ్యాఖ్యలు, న్యాయవాది ఈడుపుగంటి అరెస్ట్ అంటూ ఇటువైపు మళ్ళీ చేశారు. ఇక జిల్లా ఎడిషన్ లో కూడా చిలికి గానివానల ఈనాడు చింతమనేనిపై ఈడుపుగంటి వ్యాఖ్యలతో ఉద్రిక్తత అంటూ రాశారు. మొత్తం ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడారు అన్నది సంబంధం లేకుండా అనుచిత వ్యాఖ్యలు అంటూ రాసుకుంటూ వచ్చారు. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బడేటి చంటి నేరుగా వెళ్లి చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించడంతో పాటు సంఘీభావం ప్రకటించారని కూడా ఈనాడు రాసింది. చింతమనేనికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు తెలిపారు అంటూ రాసింది. అంటే చింతమనేని ప్రభాకర్ పెద్ద బాధితుడు కాబట్టి ఆయనకంతా సంఘీభావం తెలపాలి, తప్పంతా శ్రీనివాస్ బాబు అన్నట్టుగా రాశారు. చింతమనేని ప్రభాకర్ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు చేశారు ఆయన మీడియా సమావేశంలో? ఈడుపుగంటి శ్రీనివాస్ బాబుకు సంబంధించిన కుమార్తె పైన చింతమనేని ప్రభాకర్ కొందరు వ్యక్తుల ద్వారా చాలా అనుచితంగా వీడియోలు, పోస్టులు పెట్టిస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ లో శ్రీనివాస్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా కూతురు గురించి ప్రచారం చేస్తున్నారు, నా కూతురు తన ఇష్టానికి అనుగుణంగానే, తన అభిప్రాయానికి అనుగుణంగానే వివాహం చేసుకుంది, కొందరు పిల్లల్లాగా పడకలు మార్చలేదు అంటూ ఒక వ్యాఖ్య అయితే మాట్లాడేశారు. మాట్లాడకుండా ఉండాల్సింది అనుచితమైనది. అయితే ఎక్కడా కూడా ఆ చింతమనేని సంబంధించి చింతమనేని కుటుంబ సభ్యులను అంటున్నట్టుగా అనలేదు, కొందరు అన్నారు. కానీ దాన్ని చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఉద్దేశించే అన్నారు అన్న ఉద్దేశంతో ఏకంగా ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. కానీ అసలు విషయాన్ని మొత్తం డైవర్ట్ చేసేశారు. ఆ మీడియా సమావేశంలో ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు ఆ వ్యాఖ్య మాట్లాడడం తప్పే, కానీ అసలు ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నది వరుసగా వేరే ఉద్దేశాలతో పెడుతూ ఉన్నారు. అవేంటి? దెందులూరు నియోజకవర్గంలో ఇష్టానుసారం బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ దోపిడీని ఎవరు చేస్తూ ఉన్నారు? ఒక్కో బాటిల్ మీద 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ వెళ్తున్నాయి? మొత్తం దెందులూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, ఈవెన్ పోలవరం, పట్టిసీమ కాలువలకు సంబంధించిన మట్టిని కూడా ఇష్టానుసారం తవ్వేస్తూ ఉన్నారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్ళి గ్రావెల్ 15 అడుగుల మేర తవ్వేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తే తిరిగి వాళ్ళే అక్రమంగా మైనింగ్ చేశారని మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బాధితుల మీదే 1,24 లక్షల రూపాయల ఫైన్ వేయించారు. ఇక్కడ జరగని అరాచకం అంటూ లేదు అని ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం ఆయనే కాదు, జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కూడా 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇదే వ్యాఖ్యలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఇష్టానుసారం నడుస్తున్నాయి, గ్రామీణ ప్రాంతాలు ఈ బెల్ట్ షాపుల కారణంగా నాశనం అయిపోతూ ఉన్నాయి, దీని వెనుక తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు ఉన్నారు అంటూ ఆయన కూడా ఆరోపించారు. అదే వ్యాఖ్యలు ఈయన చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ కి సంబంధించి బెల్ట్ షాపుల విషయంలో కావచ్చు, మట్టి విషయంలో కావచ్చు, గ్రావెల్ విషయంలో కావచ్చు, అక్రమాలు, కబ్జాలు, ఈ విషయంలో వీళ్ళు చేసిన ఆరోపణల్ని కాకుండా మీడియా తెలివిగా అతడు చింతమనేని ప్రభాకర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులపైన ఒక అనుచిత వ్యాఖ్య చేశారు అంటూ దాన్ని లీడ్ గా ముందు పెట్టి మొత్తం వ్యవహారాన్ని, అంటే అసలు విషయాన్ని డైవర్ట్ చేసేస్తూ ఉన్నారు. అంటే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, ఈ బెల్ట్ షాపులు, ఇలాంటి వాటి మీద చర్చ జరగకుండా కేవలం ఏదో పర్సనల్ గా ఇద్దరు మాట్లాడేసుకున్నారు, ఒకరికొకరు తిట్టేసుకున్నారు, దానివల్ల ఇంత ఉద్రిక్తత ఏర్పడింది అన్నట్టుగా మొత్తం మీడియా కవర్ చేస్తుంది. ఎక్కడా కూడా ఈ ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు అనే వ్యక్తి బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు, అక్రమంగా మట్టి తవ్వకాల గురించి మాట్లాడారు, కబ్జాల గురించి మాట్లాడారు, దౌర్జన్యాల గురించి మాట్లాడారు అన్నది ఎక్కడా రాయకోకుండా
కేవలం చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యుల్ని తను దూషించాడు. అందుకే చింతమనేని ప్రభాకర్ వెళ్లి ఈడుపుగంటి శ్రీనివాసబాబు ఇంటిని ముట్టడించారు, దాడి కాదు ముట్టడించారు అని పత్రికల్లో రాశారు. చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే కేసు మాత్రం ఈడుపుగంటి శ్రీనివాసబాబు మీద పెట్టి అరెస్ట్ చేశారు. చివరకు అతన్ని ఎక్కడ పెట్టారో కూడా మాకు తెలియడం లేదు అని అతని భార్య కోర్టుకు వెళ్తే, ఏలూరు కోర్టుకు వెళ్తే, ఏలూరు కోర్టు అప్పటికప్పుడు ఒక అడ్వకేట్ కమిషన్ ని నియమిస్తే అతడు వెళ్లి సోదాలు చేస్తే మహిళా పోలీస్ స్టేషన్ లో అతన్ని ఉన్నట్టు గమనించి తీసుకెళ్లి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయన వెంటనే బెయిల్ మీద విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ న్యాయవాది కూడా ఆయన శ్రీనివాసబాబు ఇంటి మీద దౌర్జన్యం చేసి దాడి చేసిన నేపథ్యంలో ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మంగళవారం విధుల్ని బహిష్కరిస్తూ ఉన్నట్టుగా కూడా బార్ అసోసియేషన్ ప్రకటించింది.